ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు 10 కమాండ్మెంట్స్. ఈరోజు 4వ ఆజ్ఞని దేవుడు మనకి బయలుపరుస్తున్నాడు. నిర్గమకాండము 20వ అధ్యాయము 11వ వచనము. 6 దినములలో యెహోవా ఆకాశమును భూమియును సముద్రమును వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. దేవుడు ఏమంటున్నాడంటే, 6 దినములు మీరు కష్టపడ్డారు, 7వ దినం ఆయన విశ్రాంతి దయచేశాడు. అందుకే మనకి ఒక దినము విశ్రాంతి. అయితే ఆ దినము దేవుడు ఏ పని చేయొద్దంట, ఆయనకే ఇవ్వాలంట. ఆ దినం రెస్ట్. బట్టలు ఉతకకూడదు, బాసనలు తోమకూడదు, చేనుకి వెళ్ళి పని చేయకూడదు, పొలంలోకి పోకూడదు, నీ వ్యాపారము చేయకూడదు, నీ ఉద్యోగము చేయకూడదు. అవునా, నీ ఉద్యోగానికి సెలవు ఉండాలి. ఆయన సన్నిధిలోనే గడపాలి. తిని హ్యాపీగా పండుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, దేవుని స్తుతించి ఉండాలి, దేవుని మాటలు మాట్లాడుకోవాలి. సంతోషకరంగా ఆ దినము నీవు విశ్రాంతి తీసుకోవాలి. దేవుడు రెస్ట్ అనిచ్చింది. ఈరోజు చాలామంది రెస్ట్ లేకుండా మేము వారమంతా కష్టపడతాం, 24 గంటలు మేము పనిచేస్తాం. మా వ్యాపారం అలాంటిది, మా ఉద్యోగం అలాంటిది, మా వ్యవస్థ అలాంటిది. మేము అలా చేయకపోతే జరగదు, లేకపోతే వాళ్ళకి సహాయము దొరకదు. ఎన్నో అంటారు, కానీ అలా చేసి అనారోగ్య పాలయ్యారు. దేవుని మాట ఒక్కసారి చెప్తే అది నిజముగా జరుగుతుంది. చూడండి, ప్రతిరోజు ఇశ్రాయేలు ప్రజలకి మన్నా కురుస్తున్నది. అయితే మరి విశ్రాంతి దినంన కురవద్దు కదా. శనివారం రోజు మీరు కూర్చుకునుడి, అది విశ్రాంతి దినానికి మీకు దయచేయబడుతుంది అన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, విశ్రాంతి దినమున మన్నా కురవదని దేవుడు కూర్చుకోమన్నారని కూర్చుకున్నప్పుడు వారికి ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, సమృద్ధిగా తిన్నారు. దొరకని వారికి, దొరికిన వారికి ప్రతి ఒక్క కడుపుని దేవుడు నింపాడు. అదే వారు విశ్రాంతి దినం కాకుండా, అంటే దేవుడు చెప్పలేడు, ఆ దినాన్ని కూడా వారి యొక్క మనసు, వారి స్వభావాన్ని ఇంకా ఎక్కువ ఉంటే బాగుండు, ఇంకా మధ్యరాత్రి ఆకలి అవుతుందేమో, ఇంకా కావాలి, మళ్ళీ నా పిల్లలు ఏడుస్తారేమో, లేకపోతే రేపు వస్తుందో రాదో, దేవుడు ఇస్తాడో ఇయ్యడో అని సమకూర్చుకున్న వాళ్ళ దాంట్లో పురుగులు పట్టాయంట. జీవం లేదు. దేవుడు చెప్పిన మాటలోనే జీవం ఉంది. దేవుడు ఏ మాట అయితే చెప్తాడో దాంట్లో జీవం ఉంది. ఆయన విశ్రాంతి దినంన నువ్వు విశ్రాంతి తీసుకో, దేవుని మందిరానికి వెళ్ళు. ఎందుకు ఆయన మందిరానికి వెళ్ళాలంటే, నీ 6 దినములు ఆశీర్వదింపబడాలి. నీ 6 దినములు నువ్వు సంతోషంగా ఉండాలి. నువ్వు 6 దినములు కష్టపడిందంతయు జీవన సాధముగా మార్చబడాలి. నువ్వు ఈ 6 దినములు ఏ అపాయం రాకుండా కాపాడబడాలి. నువ్వు ఈ 6 దినములు సంతోషంగా ఉండాలి, సమాధానంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, మేలుకరంగా ఉండాలి. నీ ఉద్యోగం దీవింపబడాలి, నీ ఆశీర్వాదాలన్నీ నీకు రావాలి. మారని వ్యక్తి మారాలి, ఎలాంటి కీడు రావద్దు, ఎలాంటి అపాయం రావద్దు, ఎలాంటి కష్టము రావద్దు. ఆ 7వ దినమును దేవునికి విశ్రాంతి దినముగా సృష్టించిండు కదా. ఆ దినాన్ని ఆయన మందిరంలో నువ్వు గడపాలి. మందిరంలో గడిపిన తర్వాత మిగతాదంతా నీకు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు ఏ పని చేయవద్దు, నువ్వు ఎక్కడ అలసిపోవద్దు. రెస్ట్. ఆ రెస్ట్లోనే దేవుడు నీకు కావాల్సిన కార్యాలన్నీ చేస్తాడు. కానీ చాలామంది రెస్ట్ తీసుకుంటే ఎలా, ఎవరు చేస్తారు, చేయాల్సిందే అని చేస్తారు. కానీ నిజంగా రెస్ట్ తీసుకోవాలి. మరి దేవుడు చెప్పాడు కదా, అది ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలా ఎప్పుడైతే దేవుడు విశ్రాంతి దినాన్ని మీరు ఆచరించండి, మరి ఆ దినము మీరు సంతోషంగా, అవునా, నా మందిరంలో గడిపి విడుదల పొంది మిగతాదంతా మీరు ఆశీర్వాదకరంగా పొందుకోవాలి. అది పరిశుద్ధ దినము, మీరు పరిశుద్ధపరచండి అని చెప్పినప్పుడు ఇది చాలా ఈజీ చేయొచ్చు. కానీ ఈరోజు వ్యాపారానికి వెళ్తున్నారు, ఉద్యోగానికి వెళ్తున్నారు, దేవుని మందిరానికి వెళ్ళట్లేదు. అందుకే వాళ్ళకి అనారోగ్యం కలుగుతుంది. అంటే దేవుని మాటలో జీవం ఉంది. ఆ ఒక్క దినము ఏం లేదు, కానీ దేవుడు అది పరిశుద్ధపరిచిండు. ఆ దినమును దేవుని మందిరానికి వెళ్ళాల్సి, నీవు రెస్ట్ తీసుకోవాలి. ఆ రోజు ఏ పని చేయాలి, నీకు రెస్ట్ ఇస్తున్నాడు దేవుడు. నీ హృదయం ఆయనతో గడపాలి, నీ శరీరం మొత్తము మరి హ్యాపీగా రెస్ట్ తీసుకోవాలి. ఇంట్లో తినాలి, మంచిగా పడుకోవాలి, మంచిగా మాట్లాడుకోవాలి, సంతోషకరంగా ఉండాలి. మరి మంచి ఫుడ్ చేసుకొని తినమని చెప్తున్నాడు. ఏం పని చేయొద్దంట. కానీ ఈరోజు అలా లేదు పరిస్థితి.
నువ్వు ఎప్పుడైతే అలా చేస్తావో అదే ఆశీర్వాదకరం. ఇది సులువా? చాలా సులువు. నువ్వు ఆ రోజు రెస్ట్ తీసుకొని నువ్వు చూడు, నీకు ఆగిపోయిన పనులు జరుగుతాయి. నీ ఆలస్యము వెంటనే మరి డోర్ తట్టుతుంది. మరి దేవుడు మరి నువ్వు ఏవైతే చేయలేనివో మరి దేవుడి కోసము ఆ దినాన్ని ఇచ్చి, అవునా, ఆ దినమంతా నువ్వు రెస్ట్ తీసుకుంటే దేవుడు గొప్పగా నేను ఆశీర్వదించి ప్రతి ఆశీర్వాదంలో నిత్యం నడుపుతాడు. ఆయన మాట అన్నందుకు నేను అది పరిశుద్ధపరిచిన ఆ పరిశుద్ధ దినాన్ని ఇస్తే మిగతా ఆరు దినాలంతా పరిశుద్ధ దినాలే. నీకు ఆశీర్వాదాలే, నీకు ఆరోగ్యమే, నీకు స్వస్థతలే, నీకు నార్మల్ రిపోర్ట్సే. ఈ ప్రతి కష్టము పోయిన రోజే, ప్రతిరోజు దేవుని రోజే, ప్రతిరోజు ఆశీర్వాదమైన రోజే. ఆ పరిశుద్ధ దినాన్ని దేవుడికి ఇచ్చి మీరు మహిమకరంగా ఆయన కొరకు విశ్రాంతి తీసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె ప్రార్థన. తండ్రి, నువ్వు పరిశుద్ధపరిచిన ఆ దినాన్ని అవును మా కోసం ఆలోచించి ప్రభువా మమ్మల్ని దీవించి నీ మందిరంలో విడిపించి 6 దినములను ఆశీర్వదించడానికి ఆ 7వ దినాన్ని పరిశుద్ధపరిచి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా, ప్రతి ఒక్కరి సులువైన ఆజ్ఞని పాటించుటకు నీ కృప దయచేయి, ఆ జ్ఞానాన్ని దయచేయి, నీ ఆశీర్వాదం దయచేయి ప్రభువా. వారు అలా రెస్ట్ మరి ఆ దినము మరి పరిశుద్ధపరిచి ఆ దినము నీకు ఇచ్చినప్పుడు, ఆ దినము వాళ్ళు రెస్ట్ తీసుకున్నప్పుడు ఇదిగో దేవా వారికి కావాల్సిన అన్నీ సమకూర్చు, వాళ్ళకి కావాల్సిన అన్నీ నువ్వు జరిగిస్తావని రూఢిపరిచినావు కదా. ఆ 6 దినములను వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాన్ని, వారి కష్టంని, వారి జీవంని, వారి సంసారాన్ని, వారి ప్రతిదిని అన్నీ నార్మల్ రిపోర్ట్లు దయచి, అన్నీ నార్మల్ దయచి, అన్నీ ఆశీర్వాదకరంగా చేయమని, ఆగిపోయిన కార్యాలు కూడా జరిగించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆయన ఒక పరిశుద్ధ దినాన్ని ఆచరించి అవునా అది ఆశీర్వాదకరంగా ప్రతి దినాన్ని మార్చుకుందరుగాక. ఆమేన్.